నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ యొక్క బ్యాంక్ ఏదైతే ఉందో దీని యొక్క ట్యాగ్ లైన్ కూడా ఇంపార్టెంట్, ద బ్యాంకర్స్ టు ఎవ్రీ ఇండియన్ అనమాట. ఇలా కూడా ట్యాగ్ లైన్స్ కొన్నిసార్లు మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడిగినప్పుడు బ్యాంకుల యొక్క ట్యాగ్ లైన్స్ని కూడా కొన్ని ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. అండ్ SBI వాళ్ళు నూతనంగా తీసుకొచ్చినటువంటి స్కీమ్ పేరు ఏంటంటే MSME సహజ్ అనమాట. సో MSME సహజ్ అనేది ఏంటి? సో MSME సహజ్ అనేది ఏంటంటే ఇన్స్టెంట్ డిజిటల్ ఇన్వాయిస్ ఫైనాన్సింగ్. అంటే ఇక్కడ ఇంకొక మధ్యవర్తి యొక్క సహాయం అనేది లేకుండా, అంటే ఇంకొక మనిషి యొక్క అవసరం లేకుండానే ఫైనాన్స్ అనేది క్రియేట్ చేయడం, అంటే ఆర్థిక సహాయం అనేది ఇవ్వడం. ఎవరికి ఇస్తున్నారు అంటే MSME సెక్టర్, మీడియం స్మాల్ సెక్టర్ ఎవరైతే ఉంటారో, అంటే ఆ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్థిక సహాయం అనేది ఇవ్వబడుతుంది SBI వాళ్ళ తరఫున. ఇది ఏ విధంగా కూడా చూద్దాం. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ వాళ్ళు ఇచ్చేటువంటి ఈ యొక్క స్కీమ్ పేరు ఏంటంటే MSME సహజ్ అనమాట. ఎండ్ టు ఎండ్ డిజిటల్ ఇన్వాయిస్ ఫైనాన్సింగ్. డిజిటల్ ఇన్వాయిస్ ఫైనాన్సింగ్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది జనరల్గా లోన్ కావాలన్నప్పుడు బ్యాంక్ని అప్రోచ్ అయ్యి మనం అడిగి మన ఫామ్స్ అని ఇచ్చిన తర్వాత లోన్ అనేది ఇవ్వబడుతుంది. అలా కాకుండా డిజిటల్ ఇన్వాయిస్ ద్వారా మాత్రమే ఇక్కడ లోన్ అనేది ఈజీగా అప్లై అవుతుంది. అది కూడా SBI వాళ్ళ యొక్క యోనో యాప్ ఏదైతే ఉందో దానిలోనే ఈ ఫెసిలిటీ అనేది కల్పిస్తున్నారు. SBI వాళ్ళ యొక్క యాప్ ఏంటి? యోనో యాప్. ఈ యాప్లోనే ఈ MSME సహజ్ అనేటువంటి విభాగంలో లోన్ అనేది క్రియేట్ చేయబోతున్నారు. ఇది ఒక వెబ్ బేస్డ్ సొల్యూషన్ అనమాట. ఎందుకోసం అంటే చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ యొక్క పథకం కోసం అప్లై చేసుకొని వాళ్ళ డాక్యుమెంట్స్ ఏవైతే అవసరమై ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అంటే మన ఆన్లైన్లోనే మన సెల్ నుంచే ఇవన్నీ కూడా చేయొచ్చు. చేసిన తర్వాత మనకు లోన్స్ అనేవి 1,00,000 నుంచి ఇంకా ఎంత అమౌంట్ అనేది కూడా వాళ్ళు మనం రిక్వెస్ట్ చేసి తీసుకోవచ్చు. ఆ అమౌంట్ కూడా వితిన్ 15 నిమిషాల్లోనే, మన డాక్యుమెంట్లు సబ్మిట్ చేసిన 15 నిమిషాల్లోనే మనకి లోన్ అనేది ఇవ్వబడుతుంది. అందులో కూడా ఇంకొక మధ్యవర్తి అవసరం లేకుండానే. సో ఇక్కడ ఏంటంటే ఎందుకోసం ఇటువంటి స్కీమ్ అనేది తీసుకొని వచ్చారు అంటే GST రిజిస్టర్డ్ మైక్రో స్మాల్ మీడియం, అంటే అతి చిన్న స్మాల్ అండ్ మీడియం తరహా ఏవైతే కొత్తగా కంపెనీస్ పెట్టాలనుకుంటున్నారో అటువంటి ఏవైతే గ్రూప్స్ ఉంటాయో వాటన్నిటికీ తొందరగా పెట్టుబడి సాయాన్ని, వర్కింగ్ క్యాపిటల్ అంటే పెట్టుబడి సాయాన్ని లేదా వాళ్ళ యొక్క బిజినెస్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి సాయాన్ని వాళ్ళకి అందించడం కోసమే SBI వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి స్కీమ్ ఏంటంటే MSME సహజ్ ఎండ్ టు ఎండ్ డిజిటల్ ఇన్వాయిస్ ఫైనాన్సింగ్. అంటే ఒక యాప్ ద్వారానే మనకి ఫైనాన్స్ అనేది, ఆర్థిక సహాయం అనేది కల్పించడమే ఈ యొక్క స్కీమ్ యొక్క ఉద్దేశం. యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు నిర్మాణ్ పోర్టల్ అనేది తీసుకొని వచ్చారు. అది కూడా ఎవరి కోసం అంటే UPSC, అంటే యూనియన్ సర్వీస్ ఏదైతే ఉందో వాటికి ఎగ్జామ్స్ రాసేటువంటి అభ్యర్థులందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఒక నిర్మాణ్ పోర్టల్ అనేది తీసుకుని వచ్చారు. అసలు ఎటువంటి విషయాల్ని ఈ నిర్మాణ్ పోర్టల్ ద్వారా అందిస్తున్నారు అంటే అది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒక ఆర్థిక సహాయాన్ని ఇచ్చేటువంటి పోర్టల్, అది కూడా UPSCకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఏవైతే ఉంటాయో, గ్రూప్స్లో కమిషన్స్ ఏవైతే ఉంటాయో అందులో ఉద్యోగాల కోసం ప్రయత్నించేటువంటి అభ్యర్థులందరికీ కూడా ఉపయోగపడడం కోసమే, UPSC ఆస్పిరెంట్స్ కోసమే ఈ నిర్మాణ్ పోర్టల్ అనేది తీసుకుని వచ్చినట్లుగా కిషన్ రెడ్డి గారు తెలియజేశారనమాట. ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన ఈ యొక్క పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ నిర్మాణ్ పోర్టల్ అని ఏదైతే చెప్తూ ఉన్నామో ఇది CSR ఇనిషియేటివ్ అనమాట. అండ్ CSR ఇనిషియేటివ్ ద్వారా కోల్ ఇండియా లిమిటెడ్, అండ్ దీనికి ఎవరు సహాయం చేశారంటే కోల్ ఇండియా లిమిటెడ్ వారి యొక్క సహకారంతో ఎవరైతే UPSC అభ్యర్థులు పోటీ పడుతూ ఉంటారో చాలా ప్రాంతాల నుంచి, అక్కడ అందరిలో కూడా మెరిట్ అనేది ఉండాలి. అంటే వాళ్ళు చాలా టాలెంటెడ్ అయి ఉండి కనీసం ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం అనేది ఈ పథకం ద్వారా ఇస్తారనమాట. నియర్లీ ఎంత ఇస్తారంటే 1,00,000 రూపాయల వరకు కూడా
ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది యూపీఎస్సీ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ అండ్ తర్వాత ఇంటర్వ్యూ ఇలా విభాగాలు ఉంటాయి. అందులో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి క్వాలిఫై అయినటువంటి వ్యక్తులకి ₹1,00,000 ఆర్థిక సహాయం అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ ఎలాంటి వ్యక్తులకి ఈ యొక్క ఆర్థిక సహాయం ఇస్తారంటే ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 8 లక్షల కన్నా తక్కువ ఉండాలి, దాంతోపాటు లేదా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు, ఫీమేల్ లేదా థర్డ్ జెండర్ కేటగిరీస్కి కూడా ఇస్తున్నారు. ఇలా సరైన వ్యక్తులకే ఆర్థిక సహాయం అందాలి. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఆర్థిక కొంచెమన్నా సహాయం అందించినప్పుడు వాళ్ళు గెలిచే ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళకి ఈ ప్రిలిమినరీ క్వాలిఫై అయినటువంటి వ్యక్తులకి 1 lakh వరకు ఆర్థిక సహాయం అనేది ఇస్తున్నారనమాట. సో నిర్మాణ్ యొక్క స్టాండ్ అనమాట ఏంటి అంటే నోబెల్ ఇనిషియేటివ్ ఫర్ రివార్డింగ్ మెయిన్స్ ఆస్పిరెంట్ ఫర్ నేషనల్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. అంటే నేషనల్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి నేర్చుకునేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత ప్రోత్సాహక నగదు అనేది ఈ నిర్మాణ్ పోర్టల్ ద్వారా అందించబడుతుంది. సో ప్రిలిమ్స్లో క్వాలిఫై అంటే మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం అనేది ₹1,00,000 ఈ నిర్మాణ్ పోర్టల్ ద్వారా అభ్యర్థులకి అందించబడుతుంది. ఇస్రో వాళ్ళు పంపించినటువంటి ఆదిత్య L1 మిషన్ ఏదైతే ఉందో అది తన యొక్క మొదటి హ్యాలో ఆర్బిట్ అనేది కంప్లీట్ చేసుకున్నట్లుగా తెలియజేశారనమాట. అసలు ఈ హ్యాలో ఆర్బిట్ అంటే ఏంటి, L1 పాయింట్ అంటే ఏంటి అది కూడా మనం చూద్దాం. ఏవైనా 2 గ్రహాలైనా 2 నక్షత్రం అంటే ఇక్కడ మనం సూర్యుడు అండ్ దాంతోపాటు భూమి ఇలా 2 ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు లేదా మనం ఎర్త్కి అండ్ చంద్రునికి మూన్కి ఇలా అయినా సరే, సో 2 గ్రహాల మధ్య ఏదైతే స్టేబుల్ పాయింట్ ఉంటుందో అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి సూర్యుడైనా భూమి అయినా ఈ రెండింటి యొక్క ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో అది ఇక్కడ ఉన్నటువంటి L1 పాయింట్ మీద పడదనమాట. అటువంటి ప్లేస్లో కనుక మనం ఏదైనా ఉపగ్రహాన్ని కానీ శాటిలైట్ని కానీ పెట్టినప్పుడు ఈ ఇక్కడ పెట్టినటువంటి శాటిలైట్ ఏదైతే ఉందో అది సూర్యుని ద్వారా ఆకర్షించబడదు, భూమి ద్వారా కూడా ఆకర్షించబడదు అనమాట. ఇలా ఉండేటువంటి పాయింట్నే L1 పాయింట్ అంటాం. L1 పాయింట్ అంటే లాగ్రాంజియన్ పాయింట్. మనం ఎప్పుడైతే ఒక శాటిలైట్ని భూమి యొక్క ఒక పాయింట్ నుంచి పంపిస్తామో అది డైరెక్ట్గా వెళ్ళిపోదు మనం పెట్టిన ప్లేస్కి. మనం ఎక్కడైతే అంతరిక్షంలో పెట్టాలనుకుంటున్నా ఆ ప్లేస్కి డైరెక్ట్గా వెళ్ళిపోదు అనమాట. సో అది ఇలా కక్షలు తిరుగుతూ తిరుగుతూ అలా స్ట్రైట్ ఫార్వర్డ్ అయ్యాక అది భూమి యొక్క లాస్ట్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం నుంచి స్టార్ట్ అయ్యి ఒక క్రూయిజ్ ఫేజ్ అనమాట, అంటే ట్రావెలింగ్ ఫేజ్ అనేది దాటిన తర్వాత L1 పాయింట్ దాకా వెళ్తుంది. సో L1 పాయింట్ అంటే మనం ఇక్కడ చెప్పుకున్నాం లాగ్రాంజియన్ పాయింట్ అనమాట. ఈ పాయింట్ చుట్టూ ఒక కక్ష అనేది కంప్లీట్ చేయడానికి ఈ ఆదిత్య L1తో పంపించినటువంటి మిషన్కి ఎంత టైం పట్టింది అంటే 178 రోజులు అనమాట. 178 రోజుల్లో ఈ యొక్క ఆర్బిట్ చుట్టూ అంటే ఈ హ్యాలో ఆర్బిట్ చుట్టూ ఒక రౌండ్ వేయడానికి పట్టినటువంటి టైం ఎంత అంటే 178 రోజులు. ఈ పాయింట్ దగ్గర కూడా ఇలా కక్షలు తిరుగుతూ 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 ఈ L1 అనేటువంటి పాయింట్లోకి వెళ్ళి అక్కడ స్థిరపడుతుంది. సో ఒకసారి కనుక ఈ శాటిలైట్ వెళ్ళి L1 అనేటువంటి కక్షలో ఉన్నటువంటి పాయింట్ దగ్గర కనుక స్థిరపడితే శాటిలైట్ ఆ యొక్క ప్లేస్లో ఉన్నప్పుడు భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఆ యొక్క శాటిలైట్ మీద పడదు, లేదా సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తి యొక్క ప్రభావం కూడా ఆ యొక్క శాటిలైట్ మీద పడదనమాట. అలా ఆదిత్య L1 అనేది వంటిది ఏదైతే ఉందో L1 పాయింట్ దగ్గర ఒక హ్యాలో ఆర్బిట్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఆ హ్యాలో ఆర్బిట్ని కంప్లీట్ చేసుకుంటూ కొంత సమయం తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ L1 కక్షలోకి పూర్తిగా మన ఆదిత్య L1ని పెట్టడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మన దేశం నుంచి పంపించినటువంటి ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనం సూర్యుడిని స్టడీ చేయడానికి ఈ యొక్క ఆదిత్య L1 అనేది పంపించడం జరిగింది ఇస్రో వాళ్ళ యొక్క సహకారంతో. అండ్ ఇది తన యొక్క హ్యాలో ఆర్బిట్ చుట్టూ ఫస్ట్ ఒక లైన్ ఒకసారి ఒక కక్ష చుట్టూ ఒక పరిభ్రమం అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది లాగ్రాంజియన్ పాయింట్ చుట్టూ అని తెలియజేశారనమాట. సో ఇలా చెయ్యాలి అంటే మనం అక్కడ నుంచి ఎలా భూమి నుంచి పంపించింది సూర్యుడి దాకా సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ మనం సూర్యుని అధ్యయనం చేయాలంటే ఒక L1 పాయింట్ దగ్గర పెడుతున్నాం. సో ఈ L1 పాయింట్ దాకా వెళ్ళడానికి మనం ఎలా రూటింగ్ చేసాము ఆ శాటిలైట్ని అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. అలా శాటిలైట్ని రూటింగ్ చేయడానికి ఇక్కడ ఇస్రో వాళ్ళు అండ్ URSC అనమాట. URSC కూడా ఒక విభాగం, ఇక ఇస్రో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక సెంటర్ అనమాట. UR రావ్ శాటిలైట్ సెంటర్ అంటాం. ఇది వచ్చేసి బెంగళూరులో ఉంది. URSC ఎక్కడుంది అని కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంది.
బెంగళూరులో ఉన్నటువంటి ఇస్రోకి సంబంధించినటువంటి ఒక సెంటర్, యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్, ఇస్రో వాళ్ళ యొక్క విభాగం బెంగళూరులో ఉంది. వాళ్ళ యొక్క సహాయంతో కక్షలోకి L1 దగ్గరగా వెళ్ళేటువంటి ఒక హాలో ఆర్బిట్ దాకా దాన్ని తీసుకెళ్ళింది ఇస్రో వాళ్ళే, యుఆర్ఎస్సి వాళ్ళ యొక్క సహకారంతో, ఆ సెంటర్ యొక్క సహకారంతో తీసుకెళ్ళడం జరిగింది. అండ్ ఇక్కడ దాకా వెళ్ళాక ఆర్బిట్ని మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ హాలో ఆర్బిట్ అని ఏదైతే చెప్పామో, L1 పాయింట్ దగ్గర తీసుకొచ్చినటువంటి హాలో ఆర్బిట్ ఏదైతే ఉందో, అంటే హాలో ఆర్బిట్ కక్ష ఏదైతే ఉందో ఆ కక్ష దాకా మెయింటైన్ చేసేటువంటి క్యాపబిలిటీని, ఏ విధంగా కక్షలో వెళ్ళాలి అంటే ఏ డైరెక్షన్లో కక్షలో రొటేట్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా యుఆర్ఎస్సి ఇస్రో వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. అది కూడా ఇంపార్టెంటే. అండ్ ఇలా చేసేటప్పుడు వాళ్ళు ప్రతి దేశం అంటే ఇక్కడ మనం ఇస్రో వాళ్ళు మన దేశం నుంచి పంపించారు కాబట్టి మన దేశం ఆదిత్య L1 మిషన్ ద్వారా సూర్యుని అధ్యయనం చేస్తుంది. అలాగే మిగిలిన దేశాలన్నీ కూడా వాళ్ళ యొక్క శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇట్లా L1 అనేటువంటి పాయింట్లోనే ప్లేస్ చేస్తారు. అసలు ఈ యొక్క ఆదిత్య మిషన్ ఏదైతే ఉందో అది ఎందుకోసం సూర్యుని మీదకి పంపించబడింది అంటే, సూర్యుని మీద ఉండేటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అవ్వచ్చు, అంటే అక్కడ ఉండేటువంటి ఆకర్షణ శక్తి, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అన్నప్పుడు అయస్కాంత విద్యుత్ శక్తి అంటాం కదా, ఆ ఫీల్డ్ని స్టడీ చేయడానికి. సూర్యుని యొక్క కరోనా, సో సూర్యుని యొక్క కరోనా అంటే సూర్యుని యొక్క బయట పొరలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎలా ఉంది, వాటి నుంచి ఫ్లేర్స్ వస్తున్నాయా లేదా, అండ్ అవి హైడ్రోజన్ తోటి నింపబడి ఉంటాయి కాబట్టి అక్కడ ఎటువంటి టెంపరేచర్ ఉంది, ఇటువంటి అన్ని విషయాల్ని కూడా సూర్యుని యొక్క కరోనాని అధ్యయనం చేయడం కోసం సూర్యుని యొక్క ఫోటోస్పియర్ అంటాం. సో సూర్యుని యొక్క వెలుగుని కొలవడం అండ్ దాని ఎలా ఉంది అక్కడ టెంపరేచర్ అనేది చూడడం. క్రోమోస్పియర్, సో క్రోమోస్పియర్ కూడా సూర్యుని యొక్క క్రోమోస్పియర్ని కూడా అధ్యయనం చేయడం కోసమే మనం ఈ యొక్క ఆదిత్య L1 అనేటువంటి స్పేస్ క్రాఫ్ట్ని పంపించడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హాలో ఆర్బిట్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజుల టైం పట్టిందంటే 178 రోజుల టైం అనేది ఆదిత్య L1 మిషన్కి పట్టడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.